హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ 3 వర్బులతో 30 వాక్యాలు నేర్చుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. సో ఫస్ట్ వర్బ్ వచ్చేసి రీడ్, చదువు. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. నేను ప్రతిరోజు పేపర్ చదువుతాను. నేను ప్రతిరోజు పేపర్ చదువుతాను. ఐ రీడ్ ద న్యూస్ పేపర్ డైలీ. ఐ రీడ్ ద న్యూస్ పేపర్ డైలీ. ఆమె ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతుంది. ఆమె ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతుంది. షీ రీడ్స్ ఇంగ్లీష్ బుక్స్. షీ రీడ్స్ ఇంగ్లీష్ బుక్స్. మీరు ఈ లేఖ చదవగలరా? మీరు ఈ లేఖ చదవగలరా? కెన్ యూ రీడ్ దిస్ లెటర్? కెన్ యూ రీడ్ దిస్ లెటర్? ఇక్కడ అబిలిటీ సంబంధించిన క్వశ్చన్. సో వీటికి కెన్ ప్లస్ వర్బ్ యూజ్ చేస్తాము. అతను రిపోర్ట్ జాగ్రత్తగా చదివాడు. అతను రిపోర్ట్ జాగ్రత్తగా చదివాడు. హీ రెడ్ ద రిపోర్ట్ కేర్ఫుల్లీ. హీ రెడ్ ద రిపోర్ట్ కేర్ఫుల్లీ. మేము డాక్యుమెంట్స్ చదువుతాము. మేము డాక్యుమెంట్స్ చదువుతాము. ఈ ఆన్సర్ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. వాళ్ళు ఇప్పుడు నవల చదువుతున్నారు. They are reading a novel now. They are reading a novel now. ప్రజెంట్ జరుగుతున్న సెంటెన్స్ ఇది. ఆమె ఇప్పటికే కథ చదివింది. ఆమె ఇప్పటికే కథ చదివింది. She has read the story already. She has read the story already. మీరు కాల్ చేసినప్పుడు నేను చదువుతున్నాను. మీరు కాల్ చేసినప్పుడు అంటే వెన్ యూ కాల్డ్ వస్తుంది. ఇక్కడ పాస్ట్ టెన్స్లో జరిగింది కాబట్టి పాస్ట్ టెన్స్లో నేను చదువుతున్నాను. ఐ వాజ్ రీడింగ్ వెన్ యూ కాల్డ్. మీరు ఈ ఆర్టికల్ చదువుతారా? ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. సో ఇక్కడ టిప్ వచ్చేసి ఇది ఫ్యూచర్ సంబంధించిన క్వశ్చన్. అతనికి సాయంత్రం చదవడం ఇష్టం. అతనికి సాయంత్రం చదవడం ఇష్టం. హీ లైక్స్ టు రీడ్ ఇన్ ద ఈవినింగ్. హీ లైక్స్ టు రీడ్ ఇన్ ద ఈవినింగ్. మేనేజ్ చేయు. నేను ఆఫీస్ పని మేనేజ్ చేస్తాను. ఐ మేనేజ్ ద ఆఫీస్ వర్క్. ఐ మేనేజ్ ద ఆఫీస్ వర్క్. ఆమె అకౌంట్స్ బాగా మేనేజ్ చేస్తుంది. ఆమె అకౌంట్స్ బాగా మేనేజ్ చేస్తుంది. షీ మేనేజెస్ ద అకౌంట్స్ వెల్. ఈ కానీ షీ కానీ ఇట్ ప్రజెంట్ సింపుల్లో మనం వర్బ్ చివరిలో ఎస్ యాడ్ చేస్తాము. మీరు ఈ ప్రాజెక్ట్ని మేనేజ్ చేయగలరా? మీరు ఈ ప్రాజెక్ట్ని మేనేజ్ చేయగలరా? ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. ఇక్కడ మన అబిలిటీకి సంబంధించిన క్వశ్చన్ ఇది, అందుకే కెన్ యూజ్ చేసి చెప్పండి. అతను నిన్న మీటింగ్ని మేనేజ్ చేశాడు. అతను నిన్న మీటింగ్ని మేనేజ్ చేశాడు. హీ మేనేజ్డ్ ద మీటింగ్ ఎస్టర్డే. హీ మేనేజ్డ్. సో గతంలో జరిగింది కాబట్టి మేనేజ్డ్ వస్తుంది. మేము అన్నీ మేనేజ్ చేస్తాము. మేము అన్నీ మేనేజ్ చేస్తాము. We will manage everything. We will manage everything. మీరు స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేస్తారు?
మీరు స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేస్తారు? హౌ డు యూ మేనేజ్ స్ట్రెస్? హౌ డు యూ మేనేజ్ స్ట్రెస్? ఇక్కడ ఎలా మేనేజ్ చేస్తారు అన్నప్పుడు హౌని యూజ్ చేస్తాము. ప్రజెంట్లో వస్తుంది కాబట్టి డూ కానీ డస్తో యూజ్ చేస్తాము. వాళ్ళు ఇప్పుడు ఈవెంట్ని మేనేజ్ చేస్తున్నారు. దే ఆర్ మేనేజింగ్ ద ఈవెంట్ నౌ. దే ఆర్ మేనేజింగ్ ద ఈవెంట్ నౌ. ఆమె సంవత్సరాలుగా ఆఫీస్ని మేనేజ్ చేస్తుంది. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో సంబంధించిన సెంటెన్స్. నేను ఒకేసారి 2 పనులు మేనేజ్ చేస్తున్నాను. నేను ఒకేసారి 2 పనులు మేనేజ్ చేస్తున్నాను. I was managing 2 tasks at once. I was managing 2 tasks at once. నేను ఆలస్యమైతే మీరు మేనేజ్ చేస్తారా? Will you manage if I am late? Will you manage if I am late? ఇది ఫ్యూచర్ సంబంధించిన క్వశ్చన్. వర్బ్ 3 రికమెండ్ సిఫార్సు చేయు. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. నేను ఈ పుస్తకం సిఫారసు చేస్తాను. I recommend this book. I recommend this book. ఆమె మంచి డాక్టర్ని సిఫారసు చేసింది. ఆమె మంచి డాక్టర్ని సిఫారసు చేసింది. She recommended a good doctor. ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి V3 వర్బ్ని యూజ్ చేస్తాము. మీరు ఒక సినిమా సిఫారసు చేయగలరా? Can you recommend a movie? Can you recommend a movie? అతను నాకు ఉద్యోగం కోసం సిఫారసు చేశాడు. అతను నాకు ఉద్యోగం కోసం సిఫారసు చేశాడు. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. మేము ఈ ఆప్షన్ని సిఫారసు చేయము. మేము ఈ ఆప్షన్ని సిఫారసు చేయము. We don't recommend this option. We don't recommend this option. లంచ్ కోసం మీరు ఏం సిఫారసు చేస్తారు? లంచ్ కోసం మీరు ఏం సిఫారసు చేస్తారు? What do you recommend for lunch? What do you recommend for lunch? ఆమె ముందే అతన్ని సిఫారసు చేసింది. ఆమె ముందే అతన్ని సిఫారసు చేసింది. She has recommended him earlier. She has recommended him earlier. వాళ్ళు కొత్త పాలసీని సిఫారసు చేస్తున్నారు. వాళ్ళు కొత్త పాలసీని సిఫారసు చేస్తున్నారు. They are recommending a new policy. They are recommending a new policy. నేను ఈ సాఫ్ట్వేర్ని సిఫారసు చేస్తాను. నేను ఈ సాఫ్ట్వేర్ని సిఫారసు చేస్తాను. I will recommend this software. I will recommend this software. ఈ ఐడియా ఎవరు సిఫారసు చేశారు? Who recommended this idea? Who recommended this idea? Thanks for watching friends. Please like, share and subscribe my channel. Thank you all.